హలో అండి, బాగున్నారా? ఈరోజు ఆంధ్ర స్టైల్ అండ్ నా స్టైల్లో బెల్లం కొమ్ములు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. సో ఇప్పుడు పళ్ళెం తీసుకుని ఒక 2 కప్పులు గోధుమ పిండిని వేసుకున్నాను అనమాట. నేను మైదా పిండి యూస్ చేయలేదు. నాకు గోధుమ పిండితో చేసుకుంటే ఇష్టం కాబట్టి గోధుమ పిండితో నేను చూపిస్తున్నాను. సో 2 కప్పులు గోధుమ పిండి వేసుకుని ఒక 1/3 కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసుకుని అంతా బాగా కలిసేటట్టు చక్కగా మంచిగా కలిపేసుకుని మధ్యలో గుంతలా చేసుకుని ఒక 5 టేబుల్ స్పూన్స్ నెయ్యిని బాగా కాసేసుకుని అందులో పోసుకున్నాను అనమాట. వెంటనే చేయి పెట్టేద్దండోయ్, తోలు లెగిసిపోద్ది. అందుకనేసి ఫస్ట్ స్పూన్ తోటి చక్కగా కలిసేటట్టు కలుపుకుని కొంచెం గోరువెచ్చన అయ్యాక చేతితోటి చక్కగా పిండంతా కూడా ఆ నెయ్యి తగిలేటట్టు చక్కగా కలిపేసుకున్నాను. కలిపేసుకుని దాన్ని ఇప్పుడు చేతితోటి గట్టిగా ఒక ఉండలాగా ఇలా నొక్కితే ఒక ఉండలాగా అవ్వాలన్నమాట. మళ్ళీ దాన్ని చేతితోటి ఇలా క్రంబుల్ చేస్తే చక్కగా పొడిగా పడిపోవాలి. అలాగా ఒక ఉండలా చుట్టుకుని ఇప్పుడు దాన్ని పొడిగా చేసేసుకుని మరొక్కసారి చల్లటి వాటర్ తోటి ఎంత వాటర్ కావాలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ చక్కగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. దాన్ని ఒక 10 నిమిషాలు ఉంచి దాన్ని తర్వాత మళ్ళీ తీసుకుని ఆ పిండిని 10 నిమిషాల తర్వాత బాగా మసాజ్ చేసేసుకుందాం. మసాజ్ చేసేసుకుని ఇప్పుడు దాన్ని ఒక పెద్ద పెద్ద ఉండలుగా తీసుకుని నేను 2 ప్రాసెస్లో చేశాను. ఒకటి పిండి పోసి నేను చపాతీ కర్రతోటి రుద్దాను అనమాట. సో ఒకటి చాకుతో కట్ చేశాను, ఒకటి పిజ్జా కట్తో కట్ చేశాను. సో పిండి వేసుకుని దాన్ని చక్కగా నేను చూపించిన సైజులో దాన్ని ఒత్తుకోవాలి. ఒత్తుకుని పిండి అంతా దులిపేసుకుని కార్నర్స్ని కట్ చేసేసుకుని చక్కగా సన్న సన్న స్ట్రిప్స్ని కట్ చేసుకోవాలి. మరి పెద్దగా అయితే తినలేము, అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించదు. సో ఆ స్ట్రిప్స్ని చక్కగా ఒక 3 ఇంచెస్ ఆర్ 2 ఇంచెస్లో కట్ చేసుకుని అలా పక్కన పెట్టుకోవాలి. అలాగే మరి ఇంకొకసారి నేను ఇంకొక పిండి ముద్దను తీసుకుని దాన్ని పొడి పిండి లేకుండా దాన్ని మళ్ళీ ఒక్కసారి రుద్దుకున్నాను అనమాట. సో దాన్ని చక్కగా రుద్దేసుకుని ఇప్పుడు దాన్ని పిజ్జా కటర్ తోటి చక్కగా పొడుగ్గా కట్ చేసుకుని ఫస్ట్ మరి పెద్దగా రుద్దుకున్నాను కాబట్టి ఒక్కొక్క స్ట్రింగ్ వచ్చి నేను 4 పీసెస్గా కట్ చేశాను. సో అంటే అది ఒక్కొక్కటి కూడా 3 ఇంచెస్ వచ్చిందనమాట. 4 పీసెస్ కట్ చేసుకున్నా కూడా. సో దాన్ని మరొక్కసారి నేను చూపించిన విధంగా ఆ మందంతో ఉంచుకుని సన్న సన్న స్ట్రిప్స్ పిజ్జా కటర్ ఉంటే దాంతో సన్న సన్న స్ట్రిప్స్ కట్ చేసి దాన్ని ఒక్కొక్కటిగా 4 పీసెస్ చేసుకున్నాను. సో ఇప్పుడు అవన్నీ తీసుకుని దాన్ని ఒక పళ్ళెంలో వేసుకుందాం. అది మరీ ఆరిపోనక్కర్లేదు, దాన్ని అలా అని ఏం కవర్ చేసుకోనక్కర్లేదు. పళ్ళెంలో వేసుకుని ఈలోగా ఒక చక్కటి బాండియో లేకపోతే ఒక చిన్ని మూకుడో మనకి ఏది ఉంటే కంఫర్టబుల్గా అది తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో దాంట్లో నూనె పోసుకుందాము డీప్ ఫ్రై కోసము. సో నూనె పోసుకుని అది కాగాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి, లేదంటే అవి క్రంచీగా రావన్నమాట. సో దాన్ని బాగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు దాన్ని హ్యాపీగా ఫ్రై చేసేసుకోండి. ఒక్కొక్కటిగా ఏమి వేయక్కర్లేదు, జస్ట్ ఇలా ముద్దలాగా వేసినా అవి ఆటోమేటిక్గా విడిపోతూ ఉంటాయి అన్నమాట ఫ్రై అయ్యే కొద్దీ. అలాగా నేను ఒక 3-4 బ్యాచెస్లా వేసుకున్నాను కాబట్టి అన్నీ వేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే దాన్ని హాయిగా ఫ్రై చేసుకుని ఒక బేసిన్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేను ఇప్పుడు బెల్లంతో చూపించాను కదా, నేను నెక్స్ట్ టైం పంచదార కొమ్ములు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చిన్నగా ఉన్నప్పుడు ఊరు వెళ్ళినప్పుడల్లా అయితే బెల్లం కొమ్ములో లేదా పంచదార కొమ్ములో మావయ్యోళ్ళు లేకపోతే మా నాయనమ్మ తీసుకొస్తే హాయిగా కుమ్మేసేసేదాన్ని. సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందాం. అందులో ఒక 1/3 కప్పు నీళ్ళు పోసుకుని అందులో 2 కప్పులు బెల్లాన్ని వేసుకుందాం. బెల్లాన్ని వేసుకుని అది అంతా డిజాల్వ్ అయ్యాక ఒక 3 to 4 యాలక్కాయలను తీసుకుని దాన్ని పొడి చేసుకుని
అందులో పోసేసుకుందాం. పోసుకున్నాక అది చక్కగా బాయిల్ అవుతూ ఉంటుందన్నమాట. మరీ తీగపాకం అయితే బెల్లము మనకి ఆ కొమ్ముల మీద కనిపించేస్తుంది. సో నేను అంతా కాకుండా కొంచెం పాకం వచ్చాక నేను అందులో మరీ అది గట్టిగా అయిపోకుండా కొంచెం ఒక 4-5 చుక్కలు నిమ్మ చెక్కని పిండుకున్నాను అనమాట. ఇప్పుడు అవి కొంచెం థిక్ అయ్యాక ఆ బెల్లం పాకాన్ని తీసుకుని ఇందులో కొమ్ముల్లో పోసుకుని దాన్ని స్పూన్ తోటి టాస్ చేశాను. సో దెన్ ఐ రియలైజ్డ్ అది అంతా అవ్వట్లేదు అనేసి ఇప్పుడు గిన్నె పట్టుకుని చక్కగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చక్కగా దాన్ని టాస్ చేసేసుకున్నాను అనమాట. టాస్ చేసుకోవడం వల్ల ఆ జ్యూస్ అంతా మొత్తం అన్నిటికీ కూడా చక్కగా సరిపోయింది. అంతే. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ట్రై చేస్తారని కూడా అనుకుంటున్నాను. ప్లీజ్ ట్రై ఇట్. ఓకేనా? ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా ఐ విల్ కమ్ అప్ విత్ సో మెనీ డిషెస్ అనమాట. మిస్టేక్స్ అవుతూ ఉన్నాయి, ప్లీజ్ కైండ్లీ కన్సిడర్. ఇది నా స్టార్టింగ్ కాబట్టి. థ్యాంక్ యూ.